హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ తురుముకొని ఉప్పు, కారము, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మనం చపాతీ వేసుకుంటాం కదా, అంతే పిండి తీసుకొని అట్లా తాల్చుకోవాలి. కొంచెం పైన పిండి వేసుకొని తాల్చుకోవాలి. కొంచెం చిన్న సైజు పూరి సైజు రాగానే మనము అందులో ఇది పెట్టుకోవాలి, మన మిశ్రమాన్ని పెట్టుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజు అంత మిశ్రమం పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా రౌండ్ చేసుకొని బాల్ లాగా చేసుకొని మనము అట్లా రెడీ చేసుకొని దానిలో పెట్టుకోవాలి. తర్వాత మొత్తము అట్లా దగ్గరికి మలుచుకోవాలి. చూపించిన విధంగా మలుచుకుంటే బాగుంటుంది. అట్లా మొత్తం రౌండ్ చేసుకొని మనం కొంచెం తీసుకోవాలి, పిండి ఎక్స్ట్రా పిండి తీసేసుకోవాలి, లేకుంటే సైడ్కి పోతుంది అది. అట్లా చేసుకొని మళ్ళీ తాల్చుకోవాలి. పిండి పైన కింద వేసుకొని తలుచుకోవాలి. అది తాల్చడం మాత్రం మెల్లిగా తాల్చుకోవాలి. కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా తాల్చాలి. ఎందుకంటే మనం స్పీడ్గా తాల్చినాం అనుకో అది పక్కకు పోతుంది, బయటికి వస్తుంది మన మిశ్రమం. అందుకని అట్లా నేను చూపించిన విధంగా మీరు మెల్లిగా తాల్చాలి చపాతీని. అట్లా అట్లా రెడీ అయింది. ఇప్పుడు అంత పెద్దగా మంచిగా రాక్కోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెంక పెట్టుకొని మన చపాతీలాగా కాల్చుకోవాలి. కొంచెం కొంచెం మెల్లిగా తిప్పుకుంటా, ఎందుకంటే లోపల పన్నీరు కారం ఉడకాలి మనకు, లేకుంటే పచ్చివాసన వస్తుంది. అట్లా మంచిగా కాల్చుకోవాలి మెల్లిమెల్లిగా. తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడులు మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి మంచిగా, 2 సైడ్లు కాల్చుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. వేడిది మనం ప్లేట్లో పెట్టుకొని తర్వాత చిన్న కప్పులో పెరుగు పెట్టుకోవాలి. ఇష్టం, పెరుగుతో తినొచ్చు, ఉట్టిగా తినొచ్చు. నేను కొంచెం తిని టేస్ట్ చేస్తాను, చూడండి. అలా చాలా బాగుంటుంది, బాగుంది చాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి.